సిబిఐ విచారణ మంత్రుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏ దర్యాప్తునకైనా సిద్ధమంటూ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఎలాంటి చిక్కులొస్తాయోనని లోలోపల మదన పడుతున్నారు. మోపిదేవి వ్యవహారంలో సిబిఐ అనుసరిస్తున్న తీరు సుప్రీం నోటీసులు అందుకున్న మిగిలిన 5గురిలోనూ ఆందోళన పెంచుతోంది. వైఎస్ హయాం నాటి నిర్ణయాలు మంత్రులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే మంత్రులు సబితా, మోపిదేవి ధర్మాలను దశలవారీగా విచారిస్తున్న సిబిఐ మిగిలిన వారిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం మోపిదేవిని సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు ఇవాళ కూడా విచారణ కొనసాగించనున్నారు. విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయోనన్న ఆందోళన జగన్ కేసులో సుప్రీం నోటీసులు అందుకున్న మిగిలిన 5గురు మంత్రుల్లోనూ నెలకొంది. నోటీసులు వచ్చిన వారిలో సబితా, మోపిదేవి ధర్మాలను విచారించినట్టే గీతారెడ్డి, పొన్నాల, కన్నా లక్ష్మీనారాయణన్ కూడా రేపో మాపో విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సుప్రీం నోటీసుల విషయమై ముఖ్యమంత్రిపైనే భారం పెట్టిన మంత్రులు సిబిఐ విచారణపైన అదే వైఖరి కనబరుస్తున్నారు. మంత్రులుగా తాము నాడు చేసింది తప్పైతే మొత్తం కేబినెట్ బాధ్యత వహించాలన్నది వారి వాదన. అదే సమయంలో నాయకుడిగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తమను రక్షించాలన్నది వారి ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. మంత్రులకు క్లీన్ చిట్ పై ఇటీవల సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు వారికి మింగుడు పడడం లేదు. క్లీన్ చిట్ లేకనంటే కన్ఫ్యూజ్ చిట్ లేకనంటే అన్క్లీన్ చిట్ నేను కాదు ఇచ్చేది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, కోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి పోతున్నాయి కాబట్టి అవి చేయటం జరుగుతోంది. నాకు తెలిసినంత వరకు ఎక్కడే కానీ మంత్రులకు సంబంధించి వారి ఈ అంశాలన్నింటిలో కూడా వారి ఇన్వాల్వ్మెంట్ కానీ వారిది లేదు, ఎక్కడే కానీ రుజువు లేదు అని ఇప్పుడు ఉన్న పరిస్థితి వరకు, ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్ వరకు. విచారణ ఎదుర్కొంటున్న మంత్రుల అరెస్టుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు అవినీతి కేసుల్లో అరెస్టైన విషయం గుర్తుకు వస్తేనే హడలిపోతున్నారు. ఈ విషయంలో సీఎం మంత్రులకు మద్దతు పలికే ప్రయత్నం చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా ఆయన పరిధి ఎంతవరకు అనే చర్చ జరుగుతోంది.